కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని నూతన భవనాల శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ కాపాడుతుందని, అలాగే మానవ తప్పిదాల వల్ల కలిగే ప్రమాదాల నుండి ప్రజలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. मैं नहीं बोल सकता हूं, इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं. నేను ముందుగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी तो मेरे सभी आंध्र प्रदेश के भाइयों बहनों को मेरी बात समझ में आ पाएगी. అంటే సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను. आज के इस कार्यक्रम में मेरे साथ मंच ऊपर उपस्थित श्रीमान एन चंद्रबाबू नायडू जी, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఏ విపత్తు వచ్చినా ముందుగా ఎన్డీఆర్ఎఫ్ గుర్తుకు వస్తుందన్నారు. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందించిందని గుర్తు చేశారు. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామని, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఎన్ఐడిఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రమాదాల నుంచి లక్షల మందిని ఎన్డీఆర్ఎఫ్ కాపాడిందన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, అచ్యుతాపురం సెర్చ్ ఘటనలు, విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను గుర్తు చేశారు. మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ అమిత్ షా గారికి, ప్రధానమంత్రి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు దాకా మన నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇది దాదాపు 1,58,700 మంది ప్రజల ప్రాణాలని కాపాడారు. 8,62,084 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించడంలో సేవలు అందించారు. చనిపోతే మన వాళ్ళని చూసుకుంటామో లేదో అనే ఇలాంటి ప్రమాదాల్లో, అలాంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడసారిగా చూసుకునేలాగా 7,465 మంది చనిపోయిన మృతదేహాలు వారి కుటుంబ సభ్యులకి చేరవేసి వారి ఆత్మకి, వారి కుటుంబ సభ్యులకి ఒక శాంతిని కలుగజేశారు.